నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు మంత్రి పదవి వస్తుంది. మనసులో మాటను వెల్లడించిన భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ఎన్నికల్లో గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్. కుటుంబ సభ్యులందరి నుంచి అపూర్వ రీతిలో స్వాగతం. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లోకేష్ దంపతుల ప్రత్యేక పూజలు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. రాజకీయాల్లో అదృష్టం అనేది ముఖ్యమని 2009లో రాజశేఖర్ రెడ్డి, 2014లో చంద్రబాబు తన్ను పిలిపించి సీటు ఇచ్చి గెలిపించారని, 2014 ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తన ఇంటికి వచ్చి మీలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని, తనకు సీట్లు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించారని అన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలియజేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పదవి లభించదని, ప్రజల ఆశీస్సులు ఉంటేనే విజయం సాధిస్తామని అన్నారు. ఈ సందర్భంగా బీసీఎన్ న్యూస్ తో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మంచి యాక్టివ్ పర్సన్ అండి. ఒకసారి మీరు పట్టుకోండి, గురుగారు పట్టుకొని చేతి పట్టుకోండి. ఇద్దరికి వచ్చేస్తారు, 5:30 వచ్చింది. సచివాలయంలో ప్లానింగ్ అండి వీళ్ళంతా. పట్టుకోండి. ఇలా చూడండి. ఇలా చూడండి. భీమవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన అంజబాబు గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. అంజబాబు గారు నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మీకు మా బీసీఎన్ తరపున మీ విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే సార్, మీరు మన ప్రచారంలో కూడా నేను మీతో పాటు ఉండడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా ఖచ్చితంగా 40,000 మెజార్టీతో నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ దాన్ని మించి 65,000 పైన మెజార్టీతో గెలిచారు. 67,000 మెజార్టీతో గెలిచారు. ఇది భీమవరం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. సో అంత మెజార్టీ రావడానికి కారణం ఏంటని భావిస్తున్నారు? భీమవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎవరికి రానంత మెజార్టీ వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అనుకూలత, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అనుకూలత, నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అనుకూలతతోటి
ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి 5 గంటలు క్యూలో నిలబడి ఓట్లు వేసి మాకు అఖండ విజయం చేకూర్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయితే గతంలో మన ఇంటర్వ్యూలోనే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. కరెక్ట్గా ఎన్నికలకి నెలల ముందు ఏ పార్టీ నుంచైనా టికెట్ సంపాదించి మళ్ళీ అధికారంలో వచ్చే చాణక్యత అంజిబాబు గారికి ఉందని భావించవచ్చా అంటే ఖచ్చితంగా భావించవచ్చు అని మీరు చెప్పారు. అది 2009లో నిజమైంది, 2014లో నిజమైంది, మళ్ళీ 2024లో నిజమైంది. ఈ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందంటారు? అది రాజకీయాల్లో అదృష్టం అనేది ముఖ్యం. 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా పార్టీ టికెట్ ఇవ్వదు. ఒక సీటు కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో ఇబ్బందులు పడి తిప్పలు పడినా కూడా సీటు రాదు. అటువంటిది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. 2004లో 2009లో నేను ఇంటి వద్ద కూర్చుంటే రాజశేఖర రెడ్డి గారు కేకేసి టికెట్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఇంకా రాజకీయాలు విరమించేయాలి అని ఇంటికాడ కూర్చుంటే మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారు కేకేసి టికెట్ ఇచ్చారు. అలాగే 2024లో రాజకీయాలు విరమించాలి, విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించి, మీలాంటి మంచివారు రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాలంటే నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంతో ఉండాలి, రౌడీయిజం, గూండాయిజం కాదు రాజకీయం అంటే, ధర్మంగా పరిపాలించే వాళ్ళు కావాలి, మీలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకువచ్చి, ఇంటికాడ ఉన్నవాడిని తీసుకువచ్చి నాకు కేకేసి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నేను చేసే కార్యక్రమంలో చిన్న అవరోధం కూడా కలక్కోకుండా నన్ను విజయానికి బాటలు వేశారు. నాకు విజయానికి బాటలు వేసిన నా నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అయితే మూడోసారి శాసనసభకు ఎన్నికైన మీకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని భావించవచ్చా? అది కూడా మీరు ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీలో సీనియర్గా 3 సార్లు ఎమ్మెల్యే అయిన వాడిని నేను. భీమవరం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీలో నేను సీనియర్ని. అన్నిటికంటే ముఖ్యమైనదంటే కళ్యాణ్ గారి దగ్గర నా యొక్క నీతి నిజాయితీలు అది నమ్మి నాకు టికెట్ ఇచ్చారు. ఆ విశ్వాసంతో నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఇంత అత్యధిక మెజార్టీతో గెలిచారు. భీమవరం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తారు? ఇది నా ముందున్న సవాల్. భీమవరం నియోజకవర్గాన్ని ప్రధాన సమస్యలన్నీ కూడా ఆలోచన చేసి, ఏ సమస్య ఎప్పుడు పరిష్కరించాలి, ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసి ఒక్కొక్క సమస్యని పరిష్కరించి భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా, దేశంలోనే అత్యంత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన. ఎందుకంటే అత్యంత వేగవంతంగా పెరిగే పట్టణాల్లో మన భీమవరం పట్టణం ఒకటి. ఈ పట్టణాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేసి 5 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా పనిచేసి భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి భీమవరం ప్రజలందరూ సుఖంగా, శాంతంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా పరిపాలన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను పుట్టి పెరిగింది చిన్నగొల్లపాలెం అయినా కూడా మా తాతగారి గ్రామం అయిన పెడన మండలం చెన్నూరు గ్రామంలో 8వ తరగతి వరకు చదువుకున్నాను. నా చిన్నతనం అంతా కూడా నా మేనమామలు, మా తాతలు దగ్గరే పెరిగాను. వీరంతా కూడా మా తాతగారి గ్రామం చెన్నూరు. వీరందరూ కూడా చిన్నప్పటి నుంచి మాతోటి ఎంతో ప్రేమగా, స్నేహంగా ఉండేవారు. వీరందరూ కూడా విషయం చెప్పడానికి వచ్చారు. వారందరికీ కూడా అభినందనలు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు లోకేష్ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గంలో అఖండ విజయం సాధించిన లోకేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ను కలిసేందుకు ప్రజలు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. जुषानो हविषो 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 जुषानो घृत प्रतीकः निर्घृतयो निरेधि घृतयो निरति घृताङ्गविगञ्जारुमधमधजारुगवियम् కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ వార్డు దగ్గర రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్టును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 లక్షల రూపాయలతో ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూ బెడ్స్, మానిటర్లు దాతల సహకారంతో ఏర్పాటు చేశామని అన్నారు. డాక్టర్ ఎస్వి రావు మాట్లాడుతూ తొలి ఐఏఎస్ చల్లా కామేశ్వరరావు సూరమ్మల జ్ఞాపకార్థం జీజీహెచ్కి ఎమర్జెన్సీ ఐసీయూ బెడ్స్, మానిటర్లు బహుకరించడం జరిగిందని తెలియజేశారు. సిబి రావు గారు రిటైర్డ్ ఐఏఎస్, ఆయన తల్లిదండ్రుల పేర్ల మీద చల్లా కామేశ్వరరావు గారు, శ్రీమతి సూరమ్మ గారి పేరు మీద మనకి 20 లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఆ 20 లక్షలతో మనం 9 ఐసీయూ బెడ్ మరియు 9 మానిటర్స్ కొని సిఐసియుని ఆధునీకరించడం జరిగింది. ఈ సిఐసియుకి రోజు కూడా మనకి ఎమర్జెన్సీ పేషెంట్స్ అందరూ కూడా మెడికల్ ఎమర్జెన్సీ గానీ ఏ పేషెంట్ అన్నా కూడా ముందుగా మనము సిఐసియులో పెడతాం. సో సిఐసియుని ఆధునీకరించడం వల్ల మనం ఎన్నో ప్రాణాలు కాపాడొచ్చు. ఈ మానిటర్స్ వలన ఏంటి అంటే మనకి ప్రతిసారి వెంటనే కూడా రోగి నాడి గాని లేకపోతే పల్స్ ఆక్సిజనేషన్, తర్వాత బీపీ, ఈసీజీ మొత్తం అంతా కూడా మానిటర్ చేసుకొని పేషెంట్ ని త్వరితగతిని కాపాడి తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత కన్సర్న్ ఐసీయూకి తరలించడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈవేళ ఆయన్ని కలవడం గానీ ఆయన చేతుల మీదుగా సిఐసిని ఓపెన్ చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా కలిగించిన విషయం. ఈ అవకాశాన్ని పుర ప్రజలందరూ ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలను బాగు చేసుకుంటారని చెప్పి, పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి వెళ్తారని చెప్పేసి మేము బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.